లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉన్నప్పుడు అరుస్తుంటారు, ఒకరినొకరు అబ్యూస్ చేసుకుంటారు, ఫిజికల్ కావచ్చు, వర్బల్ అబ్యూస్ కావచ్చు చేసుకుంటారు. ఇది పిల్లల ముందు చేయడం వల్ల రేపు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ పార్ట్నర్స్ మీద ఇట్లాంటిది ఒకటి చేయొచ్చు అనేది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. అండ్ ఇది ఎంతవరకు వాళ్ళ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది? 100%లో 99% మాత్రం ఇంపాక్ట్ చేస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్, ఈరోజు మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు 30-32 ఇయర్స్ ఏజ్ ఉంటే అబ్బాయిని అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర తీసుకుని వచ్చి, మా వాడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. మేము వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్నలాగా మాత్రం బతకాలనుకోవట్లేదు సార్. ఫస్ట్ నేను ఒక విషయం అడుగుతాను చూసే వాళ్ళందరినీ కూడా, ఎంతమంది అమ్మా నాన్నలు భార్యాభర్తలుగా బ్రతుకుతున్నారో అడగండి ఒకసారి. 24 గంటలు తల్లి తండ్రిగా మాత్రం బతుకుతున్నాం కానీ భార్యాభర్తలుగా ఎలా బతుకుతున్నాం? ఈరోజు నేను ఫస్ట్ పేరెంటింగ్లో ఫస్ట్ వీళ్ళు కోరుకునేది ఏంటంటే, పిల్లల ముందు భార్యాభర్తలుగా మీరు బ్రతికిన రోజే వాడు గొప్పగా సిటిజన్ అవుతాడు.